రాళ్ళు నేను ఒక్కనే మోస్తే నువ్వేం చేస్తావు మరి? రెండు రాళ్ళు తీసుకొస్తా అది ఇట్లయితే కలవచ్చు. దెబ్బ పని కావాలి. చూసిరా ఎంత ఎండ కొడుతుంది. ఎండ కొడుతుంది కానీ మీరు ఇంట్లోనే ఉండకూరి. అప్పుడప్పుడు దీపావళి కానీ కనీసం దసరా కానీ సరే ఏ ఫెస్టివల్ వచ్చినా సరే కనీసం ఇద్దరు ఫ్రెండ్స్ అయినా సరే బయటకు వచ్చి మంచిగా వంట చేసుకొని ఇట్లా పొలం కాడికి వచ్చి తినరే ఆ మజా మీకే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, దీపావళి స్పెషల్గా ఈరోజు చికెన్ వండుకుంటున్నాం మేము, నేను మా ఫ్రెండ్. అయితే యాక్చువల్ ఏమైందంటే ఇగో నన్ను ఎండకు చాలా కష్టపెడుతున్నాడు. చికెన్ తెచ్చింది కూడా నేనే, సామాన్ తెచ్చింది కూడా నేను. ఇది ఒక్కటి కూడా తెలియదు. రాయి తెచ్చి పార్ట్నర్కి వచ్చింది ఫ్రెండ్స్ వీడు. ఉప్పు తెచ్చిన, కారం తెచ్చిన, మసాలా తెచ్చిన, కొత్తిమీర తెచ్చిన, అన్ని రెడీ చేసిన. అవన్నీ తెచ్చేసరిపోయి మరి ఎలా వేయాలి? భోగి పిచ్చి అనేది తెచ్చిన. మావు నువ్వు ఆడబెట్టవని. అరే నేను తెమ్మన్నది అటుకే తెమ్మన్నారా, బోకి కాదు. దీంట్లో వేయాలరా. అది లేకున్న టైంకు అదే దొరికింది, అది తెచ్చిన. ఒక ఐడియా తోటి తెచ్చిన. అది తెస్తుంటేనే పలిగిపోయి ఇట్లా కింద పడ్డది. ఏదో తెచ్చిన, ఇప్పుడు ఏదో ప్రయత్నం చేద్దాం రా. అదే ఉన్నది, అది తెస్తుంటే ఏమైంది, పలిగిపోయింది. దాంతో ఇప్పుడు ప్రయత్నించాలి మనం. దీంట్లో వేయాలా, దీంట్లో వేయాలా? దాని కింద పెట్టి దాని పైన అది పెట్టాలి. పైన పెట్టి చేస్తే కింద మంట తాగుతారా ఇది ఇంత పెడితే? ఇప్పుడు చికెన్ అందులో అవుతుంటది కాబట్టి. ఫ్రెండ్స్ గోయింగ్ టు వాటర్ దేనికి పోతున్నాం. ఈ అడవిలో ఇప్పుడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో మాకు అర్థం అవుతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అడవిలో ఇప్పుడు నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో మాకు అర్థం అవుతుంది. మొత్తానికి అయితే మావాడు నీళ్ళు సాధించిండు. నీళ్ళు తీసుకుంటున్నాము. నీళ్ళు తీసుకొని అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక అది కడుక్కుందాము. మావాడు అయితే బాటిల్ భుజం మీద పెట్టుకున్నాడు. ఏదో 10 లీటర్లు మోసినాడు. ఫీల్ అవుతున్నాడు వాడు. ఏదో 10 రూపాయల బాటిల్ మోసుకపోయి ఇంత ఫీల్ అయి మొత్తానికి అయితే నీళ్ళు సాధించిండు మావాడు. దాని విషయాలు అయితే ఒప్పుకోవాలి. ఎంతన్నా కానీ ఇంకా నీళ్ళు అడవిలో ఉన్నాం కాబట్టి నీళ్ళే నేను. 40 డిగ్రీలు ఎండ వస్తుందా వీడికి? ఈ నీళ్ళు ఎక్కువ నీకు. ఆజామేంద్ర ఆజాము. ఫస్ట్ మంట పెట్టరా. అంటనా ఎవరు నీకిందనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నా కింద కాదు, పొయ్యిలో పెట్టు, మంట పెట్టు. ఎందుకంటే లేట్ అవుతుంది, బాగా ఎండ కొడుతుంది, ఆగలేకపోతున్నా. మనం చేపించే చికెన్ విధానం కూడా చూపించాలి మన కస్టమర్స్కి. 5 స్టార్ ఏంటి బాబా అన్న ఇంకోసారి చెప్పు మరి. 5 స్టార్స్ చెప్పు కాబట్టి మనం అడవిలో చేస్తాం. ఎక్కడిది పెద్ద అడవి? ఇది మామూలు అడవి కాదు, పెద్దోని అనుకో. అదే ముసలి అనకుండా ఇప్పుడు ఒప్పుకోవాల్సిందే. అగ్గి పెట్టు, మంట పెట్టరా. అలా అంటిస్తాడు, నేను చూస్తా, నేను చికెన్ తింటా. అరే మొత్తం నాన్నే తీసుకొస్తే ఎట్లా అంటిస్తారా? మొత్తం నాణ్య పుల్లలు తీసుకొచ్చినావు. అగ్గిపెట్ట నాదే, చికెన్ నాదే, సామాన్ నాదే. నువ్వు మళ్ళీ నూనె లేస్తుందేరా నీకు? వంట చేసాడు కావద్దు, అన్ని ఉంటే ఏం లాభం? వంట చేసావు అంటే సామాన్ కూడా మేనేగా. ఎంత సామాన్ వంట చేసాడు లేదు, ఏం చేస్తున్నావు? సామాన్ మొత్తం పెట్టుకొని ఇలా పెడతావా మంట? నీ కింద పెడతా. మంట పెట్టినవురా మొత్తానికి అయితే. నువ్వు మీ తాత కింద పెడతా రే. మంట పెట్టడం మావాడు స్పెషలిస్ట్. తుర్కల పెళ్ళ. ఎవరి కిందరా? నువ్వు అందరి కింద. నీళ్ళు కూడా అట్లే పెడతాడు మావాడు. మంట పెట్టినట్టే నీళ్ళు పెడతాడు. కట్టెలు అయితే పెడుతున్నాడు. కట్టెలు అయితే మంట అయితే బాగానే తాగిస్తున్నాడు. దీని లెక్కలు ఒప్పుకోవచ్చు మావని. చికెన్ నాదైనా పర్వాలేదు, పని అయితే బాగా చేస్తున్నాడు. ఇంకా ఆల్రెడీ అయితే మంట పెట్టడం జరిగింది. మంట అయితే ఆల్రెడీ పెట్టినాము. ఇంకా సామాన్ తీసుకురానికి పోయిండు. ఎందుకో ఈయన చేష్టలు చూస్తే ఒకసారి కోపం లేస్తుంది. ఎంత మంచి చేసినా కూడా ఈయనకి అసలు ఏదో లోపం చూపిస్తాడు వీడు. ఏదో ఇలా అంటే ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు ఒక ఉంటాడు. మరి మొత్తానికి అయితే సామాన్ తెచ్చిన. ఏమేమి తెచ్చినావు చూపి. ఒక వాటర్ బాటిల్, ఒక చెంచా, చికెన్. చికెన్ అయితే నాదే. అరే నాది నా అని చెప్పకరా, గరకోసారి నేను వెళ్ళిపోతు చూడు. చికెన్ నాది. తర్వాత వచ్చేసి ఏంది అది? తర్వాత ఉప్పు, పసుపు, మన మిరపొడి, ఇంకా గరం మసాలా, స్వచ్ఛమైన తెలంగాణ గరం మసాలా. ఆ మీదేందో ఉందా చూపి ఒకసారి. అలా గ్లాస్లా. ఏ గ్లాస్లా? ఇందాక చూపించినావు గ్లాస్లా. మీదేంది అది? మీద ఉన్నది మిరపొడి. కొడితే మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది అది. నీది ఇంకోసారి నాది. చికెన్ మసాలా ఇది కూడా నేనే తెచ్చిన. గరుకోసారి నాది నేను తెచ్చిన జరిగింది. గరుకోసారి కాదు తెచ్చింది. మళ్ళీ లేపు ఇప్పుడు సామాన్ తెచ్చాను, మొత్తం తెచ్చాను. సామాన్ అయితే నేనే తెచ్చిన. వచ్చిన పేరు చెప్పు. సామాన్ అయితే నేనే తెచ్చిన. ఈ మసాలా కానీ, మిరపొడి కానీ, గంటె కానీ, లాస్ట్కి నూనె కూడా నేనే తెచ్చిన. నీళ్ళ బాటిల్ కూడా నేనే తెచ్చిన. చికెన్ నాదే. వీడు వండమంటే ఇంత అదే చేస్తున్నాడు. వండడానికి కూడా ఇంక అదే అవుతుంది.
ఇది తెచ్చుకో అన్ని తేవచ్చు కానీ వంటోళ్ళు లేకపోతే అవన్నీ ఎడబెట్టుకోరా. అందుకే కానీ ఇందులోకి వచ్చిన. అదే బానిసలేక బానిసలేక కాదు, దోస్తులేక తోలుకొచ్చిన. బై 2 ముక్కలు వేస్తా. అరే కట్టప్ప అయిపోతుంది. కట్టప్ప కూడా ఇంతగానం చేసినరా రాజ్యానికి. నేను నీకు అంతగానం చేస్తున్నా, విశ్వాసం లేదు. ఎదవరా నువ్వు, దొంగ నా కొడుకుడు. వంట దగ్గర రారా అంటే ఇన్ని పట్టుకొచ్చిన ఐటెంలు, మైక్ అంట, చార్జర్లు 2 తెచ్చి ఎడబెట్టుకుంటాడు, పవర్ బ్యాంక్ అంట, బాక్స్ అంట, ఇవన్నీ తెచ్చినాడు. దాని తోడుగా నా బండ్ల పెట్రోల్ కూడా బొక్క. దీనివల్ల గట్టిగా మాట్లాడు. ఇప్పుడు చార్జర్లు 2 తెచ్చినాం. చార్జర్లు 2 తెచ్చినావు, ఎడబెట్టుకుంటావురా? ఒకటి మీ వెనకాల పెడతా, ఒకటి నీకు పెట్టుకుంటా, ఇంకోటి నీకు పెడతా. 2 మాకే పెడతా, నీకెవడ పెట్టాలి? నాకు నేను పెట్టుకుంటాలే. మంట అయితే వెలగానికి చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థమవుతలేదు. బాగా గాలి మావాడు మంచి ఇందాక మంట అయితే బాగానే పెట్టిన అనుకున్నా, కానీ ఈ గాలి వల్ల మావాడు చేసిన ఫలితం లేకుండా అవుతుంది. ఆడికి పోరాడుతున్న వీడు పులిబిడ్డ. ఈ పోరాడడం వల్ల మాకు ఒకటి మంచిగానే ఉంది. ఇవన్నీ సామాన్ తెచ్చినందుకు కూడా నాకు ఒకటి మంచిగానే జరుగుతుంది. మంట అనేది పెడుతున్నాడు మావాడు చూడండి, లొట్టిపై లొట్టి పెట్టి వంతున్నాడు. చికెన్ తెచ్చిండు ఇప్పుడే. మంచి మొగోడిరా నువ్వు. మావాడు నేను ఏదో ఆన్లైన్లో ఒకటి బుక్ చేసిన, దాంట్లో ఆయిల్ తెస్తే మంచి మొగోడు అంటుండు. ఆయిల్ పోసి సాల్ట్ పోసి దాంట్లో వేస్తావరా ఆయిల్? ఏదో ఒకటి అడవిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఆయిల్ ఆగుతుంది ఫ్రెండ్స్. అల్లమెల్లి గడ్డ అనేది తేలే అదే మర్చిపోయినా, ఏదో మర్చిపోయినా అని నాకు అప్పటి నుండి థాట్ అవుతుంది, కానీ అదే మర్చిపోయినా అని ఇప్పుడు అసలైందే మర్చిపోయినా. కాకపోతే అల్లమెల్లి గడ్డ లేకుండా కొత్తగా ట్రై చేస్తున్నాం ఈరోజు. దీపావళి కాబట్టి అల్లమెల్లి గడ్డ వేసుకోవద్దు అన్నారు. ఇప్పుడు కాగక ముందుకే మా చికెన్ వేస్తున్నాడు. అదేందో నాకు అర్థమవుతలేదు. అది కాగేలోపు ఇది ఉంటుందని అంటున్నాడు. ఇప్పుడైతే చికెన్ వేసుకున్నాక కొంచెం నూనె వేడైనాక చికెన్ వేసుకున్నాము. చికెన్ కలుపుకోవాలి. మంట బిగులు, మంట ముఖ్యం మనకు. మంట ఇవ్వట్లేదు, గాలి గుద్దాలు వస్తుందనా? గాలి చాలా వస్తుంది, మంట అది కావట్లేదు. మీరు మాత్రం ఇలా వేసుకోకండి, ఎందుకంటే ఈ గాలిలో చాలా ఇబ్బంది అవుతుంది మాకు. మంట అనేది మనం షార్ట్గా ఉండి వేయాలి. ఏదో ట్రై చేద్దాం అనుకుంటే ఏదో అవుతున్నది. మావాడు కలుపుతున్నాడు. వేడిగా అయిందంట, కలపాలి. ఇలా కలుపుకొని వంట చేసుకుంటూనే మామకి ఏం పని లేక ఫోన్ చేసినాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నా అని. పొద్దుగాలనే చెప్పినాను వానికి, మళ్ళీ అడుగుతున్నాడు కావాలని. అంటే వాడు చికెన్ కాసేపడి వస్తామని వాని బాధ. తిరుపతి ఇక్కడ మాట్లాడు, అందరికి హాయ్ చెప్పు. హలో, అందరికి హాయ్ చెప్పు. పండుకున్నట్టున్నావు. వీడియో కాల్ చేసినాడు మావాడు. ఇప్పుడు వీడియో కాల్ ఆన్ చేసుకుందాం మనం. కనబడతలేదు, కెమెరా ఆఫ్ ఉన్నది కాబట్టి కనబడలేదు ఇంతవరకు. ఇప్పుడు కనబడదా? ఇప్పుడు వచ్చిందా? కనబడుతుందా లేదా? ఇగో చూడండి, మావాడు వీడియో కాల్ చేసిండు, బోర్బండి చూపిస్తుండు. ఇక్కడ మనం చికెన్ చూపిస్తున్నాము చూడండి.